మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. బ్రేకింగ్ న్యూస్. కర్ణాటకలోని బళ్ళారిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బళ్ళారిలో బ్యానర్ గలాటా చల్లారక ముందే మరో ఘటన జరిగింది. జనార్దన్ రెడ్డి శ్రీరాములుకి చెందిన మోడల్ హౌస్ కు నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. జీ స్క్వేర్ లేఅవుట్ లో ఉన్న మోడల్ హౌస్ కు మంటలు అలుముకున్నాయి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి. మొన్న బ్యానర్ గలాటా టైంలో మంటలు పెట్టిస్తామని వారు బెదిరించారన్నారు. ఆ రోజు జరిగిన ఘటనకు సాక్ష్యంగా ఇప్పుడు తమకు చెందిన మోడల్ హౌస్ కు నిప్పంటించారని ఆరోపించారు బీజేపీ నేతలు. 100 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ రూపొందించామని, కొనుగోలుదారులకు చూపించేందుకే మోడల్ హౌస్ నిర్మించామన్నారు. మనం ప్రస్తుతం విజువల్లో కూడా చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి దీనికి సంబంధించి కూడా ఆరోపిస్తున్నారు. అయితే కర్ణాటకలోని బళ్ళారిలో ఈ టెన్షన్ వాతావరణం నెలకొంది. బళ్ళారిలో బ్యానర్ గలాటా చల్లారక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. జనార్దన్ రెడ్డి శ్రీరాములకి చెందిన ఒక మోడల్ హౌస్ కు నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రస్తుతం ఆ హౌస్ మొత్తం కూడా మంటల్లో ఉన్న విజువల్స్ ను కూడా మనం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక జీ స్క్వేర్ లేఅవుట్ లో ఉన్న మోడల్ హౌస్ కు మంటలు అలుముకున్నాయి. దీంతో ఘటనా స్థలానికి ప్రస్తుతం ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే చేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి. మొన్న బ్యానర్ గలాటా టైంలో కూడా మంటలు పెట్టిస్తామని వారు బెదిరించారు. ఇది ఖచ్చితంగా వారు చేసిన పని అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఇక ఆ రోజు జరిగిన ఘటనకు సాక్ష్యంగా ఇప్పుడు తమకు చెందిన మోడల్ హౌస్ కు నిప్పంటించారని కూడా ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. 100 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ రూపొందించామని, కొనుగోలుదారులకు చూపించేందుకే మోడల్ హౌస్ నిర్మించామని కూడా ఆయన చెప్తున్నారు. కర్ణాటకలో బళ్ళారిలో ఈ టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఒక మోడల్ హౌస్ కి కూడా సంబంధించి వాళ్ళు కాంగ్రెస్ నేతలు కావాలని నిప్పంటించారంటూ కూడా ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి. ప్రస్తుతం మన విజువల్స్ ని కూడా బిగ్ టీవీ లైవ్ లో స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే లాస్ట్ టైం కూడా ఒక బ్యానర్ గలాటా మరవక ముందే మరొక ఘటన బళ్ళారిలో వెలుగు చూస్తుంది. ఇక జనార్దన్ రెడ్డి శ్రీరాములకి చెందిన మోడల్ హౌస్ కు నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. జీ స్క్వేర్ లేఅవుట్ లో ఉన్న మోడల్ హౌస్ కు మంటలు అలుముకున్నాయి. దీంతో ఘటనా స్థలానికి ప్రస్తుతం ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే చేశారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక మొన్న బ్యానర్ గలాటా మరవక ముందే కూడా వాళ్ళు ఆ టైంలో కూడా మంటలు పెట్టిస్తామంటూ కూడా బెదిరించామంటూ కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం. రైట్ దామోదర్, అయితే ఇప్పటికే ఆ మంటలన్నీ కూడా కావాలనే చేశారు. లాస్ట్ టైం బ్యానర్ గలాటాలో కూడా వాళ్ళు బెదిరించారు, నిప్పంటిస్తామని అంటూ కూడా చెప్తున్నారు ఎమ్మెల్యే. అయితే దీన్ని ఎలా చూడాలి, అసలు ఏం జరిగింది? వినయన బళ్ళారి జిల్లా బళ్ళారి ప్రాంతాన్ని ఒకప్పుడు మతం లేని మహారాజులుగా వ్యవహరించిన గాలి జనార్దన్ రెడ్డి అండ్ టీమ్ కు ఇప్పుడు వ్యతిరేకంగా గొడవలు జరుగుతున్న నేపథ్యం. తాజాగా ఏదైతే ఫ్లెక్సీ గొడవ సందర్భంగా జరిగిన ఇంటి వద్ద ఫ్లెక్సీ కడుతున్న సందర్భంగా కాంగ్రెస్ వర్గీయులు గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన గొడవలో ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి జీ స్క్వేర్ ఏదైతే ఈయన ఇటు గాలి జనార్దన్ రెడ్డి గాలి ఏదైతే అతని అనుచరుడు శ్రీరాములు కలిసి పెద్ద అప్పట్లో జీ స్క్వేర్ పేరుతో ఒక వెంచర్ ఏర్పాటు చేశారో అక్కడ ఒక మోడల్ హౌస్ నిర్మించిన నేపథ్యంలో ఆ మోడల్ హౌస్ కు నిప్పంటుకొని కాలిపోయింది. అయితే ఈ ఘటన వెనుక పూర్తిగా ఇటు ఎమ్మెల్యే గాలి భరత్ రెడ్డితో పాటు వారి తండ్రి నారాయణ రెడ్డి యొక్క హస్తం ఉందంటూ కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గాలి సోదరులు ఎవరైతే జనార్దన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి వీరంతా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముఖ్యంగా ఈ ఘటన వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులే నగరంలో భయోత్పాదం కలిగించడానికి ఈ చర్యలు చేస్తున్నారు అంటూ కూడా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఫలితంగా గతంలో ప్రశాంతంగా అంటే ఏదైతే మైన్స్ వివాదం తర్వాత కొంతకాలం పాటు బళ్ళారి ప్రశాంతంగా కొనసాగింది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బళ్ళారి వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు ఏదైతే కావాలనే గొడవలు క్రియేట్ చేసుకోవడానికే ఈ విధంగా తమ
ఇంటికి నిప్పంటుకొని ఏదైతే మోడల్ హౌస్ నిప్పంటించుకొని వివాదాన్ని పెద్ద చేసి సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారంటూ మరోవైపు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఇరు వర్గాలు ఎవరు నిప్పు పెట్టారో తెలియదు కానీ మొత్తం మీద ఇరు వర్గాలు ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి. అయితే కర్ణాటక బళ్ళారిలో బ్యానర్ గలాటా చల్లారక ముందే మరొక వివాదం చోటు చేసుకుంది. అయితే శ్రీరామ్ అలానే జనార్దన్ రెడ్డికి సంబంధించి కూడా ఒక మోడల్ హౌస్ ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. అయితే ఇదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే కావాలని చేస్తున్నారంటూ కూడా బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు.